మారిపోయావు. ఇలా చిక్కిపోయావు నాన్న. లెటర్ అందింది. ఇంత తొందరగా వస్తావు అనుకోలేదు. గుండె ఆగినంత పని అయింది. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. నువ్వు లేక మన ఇల్లు వెలవెలబోతోందమ్మా. ఏంటి ఇలా అయిపోయావు? రాశాను కదమ్మా, మీ బావ కేసు ఈ హైకోర్టుకు మార్చారు. ఆ బలరామయ్య ఎంత మొనగాడైనా సరే మీ బావను బయటకు తీసుకొస్తాను. ఆయన అంతు చూడకుండా వదిలిపెట్టను. బాబు ఏంటి సడన్ గా వచ్చారు? రే స్వామి, ఫోన్ చేసి ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. రోడ్లో నువ్వు అమ్మాయితో వెళ్ళడం నేను చూడకూడదనా? రోడ్లో నేను చూడలేదే. నేను నిన్ను చూసానయ్యా. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా? నేను ఉద్యోగానికి వెళ్ళొస్తున్నాను. ఏ ఉద్యోగం, ఎప్పుడు చేరావు? చెప్పనే లేదు. ఏముంది, లాయర్ పనే. లా చదివిన తాపి పని చేస్తానా? ఏమా, ఓ పెద్ద వకీల్ దగ్గర జూనియర్ గా చేరాను. ఎవరా వకీలు? శివాజీ అని పబ్లిక్ లిటిగేషన్ ఎక్స్పర్ట్. మంచి పేరున్నవారే. సరే వెంటనే చూద్దాం. వద్దు, ఆయన పాండిచ్చేరి వెళ్ళారు ఓ కేసు విషయంగా. ఏమిటన్నా సడన్ గా వచ్చారు? అంతా మీ అమ్మ కోసమేరా. ఎల్లుండి అపోలో ఆసుపత్రిలో చెకప్, వచ్చే వారం ఆపరేషన్, పేస్ మేకర్ పెట్టాలన్నారు. ఆపరేషనా? నిజంగా ఆపరేషన్ అమ్మా? నీ డ్రామా ఏమో అనుకున్నాను. ఆసుపత్రికి వెళ్లే ముందే మహాలక్ష్మిలా కోడలు ఇంటికి వస్తుంది అనుకున్నాను. ఏం చేయను, ఇలా అయిపోయింది. అయ్యా ఎవడ్రా వాడు? అయ్యా అయ్యా, వీడే కదా ఆ పొట్టిగా ఉన్న పిల్ల ఆశాని మన ఇంటికి తీసుకొచ్చే సన్నాసి. అది వదిలేయండి, ఆ గౌన్ ఎప్పుడో చిరిగింది. అవును, మీరు ఆదిత్య ఊరి నుంచిగా వచ్చారు. వాళ్ళ నాన్న బలరామయ్య బాగున్నారా? గుడ్డి వెధవా, నేనేరా బలరామయ్యని. అయ్యా మీరు బలరామయ్యా, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నారయ్యా. ఇలా అయిపోయారేమిటయ్యా? అయ్యా పెదరాయిళ్ళ రొమ్ము విరుచుకు నిలబడేవారు కదయ్యా, ఇప్పుడు ఇలా చిన్నరాయిళ్ళ చిక్కిపోయారేమిటయ్యా? అయ్యా భుజం మీద కండువా అనుకోకుండా జారి కింద పడ్డా కూడా చెల్లించని వంశం కదయ్యా, ఇప్పుడు కండువా వేసుకోవడానికి కూడా తడపడాయిస్తున్నారు కదయ్యా. అది వదిలేండి అయ్యా, మన మనిషిని కత్తితో పొడిచారా అని కృంగి కృషించిపోకండి అయ్యా. రేపు జరగబోయేది ఎవరికి తెలుసయ్యా? ఇదిగో ఆదిత్యం ఉంటున్న ఈ మద్రాసులోనే గంగ కూడా ఉంది. దానికే చూసారా? రేపే ఒకరినొకరు కలుసుకుని మనసు మారి ఒక్కటయ్యారంటే మీరేం చేస్తారయ్యా? ఏమిటన్నా ఇది? పర్వాలేదు, నా తండ్రి కొట్టాడు అనుకుంటాను, కానీ ఆడవాళ్ళ మనసు చెప్పలేం కదరా. ఇప్పుడు అమ్మున్నారు. పేస్ మేకర్ వేసుకోవడానికి మద్రాసు వచ్చిన వారు పీస్ మేకర్ గా మారి మీ ఇద్దరినీ కలపాలి అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారయ్యా? ఏమే, నువ్వు అలా అనుకుంటున్నావా? అయ్యో రామా, నేను అలా అనుకుంటానా? అబ్బా, అమ్మ అనుకోకపోవచ్చు. ఇడిగో ధ్వజస్తంభంలో నుంచున్నాడే, వీడు అనుకుంటే మీరేం చేస్తారయ్యా? చెప్పరా. ఈ కథలు నా దగ్గర వద్దు. ప్రాణం పోయినా సరే మాట మారతాయో. ఆహా, ఇప్పుడు హాయిగా బాత్రూమ్కి వెళ్తాను. సార్ నేను బయలుదేరుతాను సార్. వెంకటపతి, అయ్యో సార్ నేను వస్తాను సార్. సార్ నేను ఈ ఆటోని కంటిన్యూ చేసి రేపు పొద్దున 7 టెన్షన్కి వచ్చేస్తాను సార్. లోపలికి రావయ్యా, కాఫీ తాగి. సార్ మీరు ఆ కృష్ణరావు గారిని కలిసి మాట్లాడి రమ్మన్నారు. నేను అక్కడికి. కృష్ణస్వామి ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళాడయా. వద్దు సార్. వెంకటపతి సార్, మీకు తెలిసిందా సార్? చూడు, నాకన్నీ తెలుసు. కృష్ణస్వామి పెళ్ళాం 3వ నెల కడుపుతో ఉంది, అది కూడా తెలుసు. సార్ రావయ్యా. మీరు అనుకునే విధంగా నేను ఏ దురుద్దేశంతోనూ. అయ్యో, దురుద్దేశం సరుద్దేశం అంటే ఏమిటయ్యా? అలా కూర్చో నువ్వు. వెంకటపతి, లోపల ఏం చేస్తున్నావురా? సార్ దయచేసి నేను చెప్పేది వినండి సార్. ఏమిటి వెంకటపతి? వెంకటపతి, మనిషి ప్రశాంతంగా ఉండే చోటు ఇది ఒక్కటే. ఇక్కడికి తగలడ్డావు, కావాలంటే వెళ్ళు. నాకు అవసరం లేదు, కానీ మా అమ్మాయికి ఒక మంచి కుర్రాన్ని చూశానని చెప్పాను కదా, అతను నీకు చూపిద్దాం. ఇలా చూడు, నీకు విషయం చెప్పాలి. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సడన్ గా భయం నుంచి ధైర్యం వచ్చేసింది. కట్టపడితే ప్రాణాలు దక్కుతాయి లేదో కూడా తెలీదు. ఎలా చెప్పాలని. ప్రాణానికి ప్రమాదం. వస్తా. ఇప్పుడు నేనేం చెప్పలేను. మరిద్దరు చూసారు, నరికి పారేస్తాను. నేను వెళ్ళొస్తా. రొమాంటిక్ గా లేదు. అది అది అలాగే లెఫ్ట్కి తిప్పి ఆపేసుకో. అందరూ దిగండి.
ఇల్లు వచ్చేసింది. ఇది శివాజీ ఇల్లా? అవును. లోపలికి వెళ్తే శివాజీని చూడొచ్చా? శివాజీ ఏంటి, నంబియార్ వీరప్ప ఫైటే చూడొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక నీతో పాటు వచ్చారు, ఇంకోరు లోపల నుంచి వస్తారు. వస్తున్నారు చూడు. ఆ? నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది వీరప్ప, నువ్వు ఎక్కడ ఎందుకున్నావు? అది నంబియార్. ఇతను ఎక్కడ ఎందుకున్నాడు? ఇదేంట్రా నా ఇంటికి వచ్చి ఇక్కడ ఎందుకున్నాడు అంటాడు. పిచ్చాసుపత్రిని తీసుకొచ్చావా? వచ్చేప్పుడు బాగానే ఉన్నారు, ఇక మీరే చేయాలి. ఈయన శివాజీ? ఇక్కడికి వచ్చాడడానికి ఈయనవడో? చెయ్యి చూపించి అసహ్యంగా వాడు వీడు అంటుంటే మాట్లాడకుండా నుంచుంటారే. ఏయ్, నా బిడ్డ ఉద్యోగం చేసే చోటికి నేను వచ్చానయ్యా. మీ అబ్బాయి ఇక్కడ పని చేస్తున్నాడా? నా కూతురుండే చోట నీ కొడుకేం పనయ్యా? నీ కూతురు ఇక్కడ ఉంటుందా? నా కొడుకు ఉద్యోగం చేసే చోట నీ కూతురికి ఏం పని? అద్గది. ఏయ్ హౌస్ వారాన్ని నా కారణం చెప్పి పట్టుకోమనరా. వారు చెప్పేదేమిటి, నేను చెప్తున్నాను. నీకు నిజంగా గుండెలో దమ్మే ఉంటే నువ్వు చంకనెక్కించుకుని గోరుముతో తినిపిస్తున్నావే నీ జూనియర్ ఆదిత్యని వీళ్ళిద్దరి ముందు దించవయ్యా. ఏయ్ నా దగ్గర పని చేసామని పిలవడా నాకు దమ్ము ఉండాలా? ఏయ్ ఆదిత్య, చిచి చిన్నయ్య. రా అది అడుగో వస్తున్నాడు. రా రైట్. ఎవరితో వస్తున్నాడో చూడండి. ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆ అమ్మాయి వెంట పడి తిరుగుతావా? ఆ? అది కాదు అసలు సిగ్గేమైనా ఉందా నీకు? ఆ చేతి కింద బతికిన వాడు నన్ను అవమానిస్తుంటే నువ్వు వాడి కూతురు వెంట పడతావా? నా పరువేం కాను. రోషం ఉన్నవాడు అయితే ఈ పని చేస్తావురా? మన అది కుటుంబ గౌరవం ఏం కావాలనుకున్నావు? మిస్టర్ వెంకటపతి, విన్నావుగా వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఎలా దండిస్తున్నారో? నువ్వు గౌరవమైన కుటుంబంలో పుట్టావుగా, నీకు రోషం పౌరుషం సిగ్గు శరం ఏమీ లేవా? ఆ అమ్మాయితో ఇంకా నీకేమిట్రా? ఏయ్ ఎక్కడికి వెళ్ళావే? ఆ సంబంధం తెగిపోయింది కదా. అడ్రస్ వచ్చింది ఇదికేనా? చెప్పు. తల వంపులతో బతికే కన్నా తలదించు చావటం మంచిదిరా. గుర్తులేదా? కత్తిపొడితో పెళ్ళాగిపోయిన సంగతి మర్చిపోయావా? టోటల్ గా నువ్వు ఒక నాటలు టచ్ ఇచ్చావే, ఎందుకు? ఏం లేదు, ఈ ఇంట్లో కొన్ని విషయాలు చీకట్లో చిక్కుకున్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావడానికే నేను ఇలా నారదుడి వేషం వేయాల్సి వచ్చింది. నారాయణ 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 హాయ్ నారాయణ. కోడి దొరికింది, ఏకలు తీస్తేనా ఉచ్చుతేనా? ఓ తిక్కనా టింగరు, వీడికి మళ్ళీ ఏకలు తీసిన కోడి వండితే టేస్టే ఉండదు. నీకు మళ్ళీ బొచ్చుకొని తీసుకుపోయి అక్కడ ఏకలు తీసి వండితే సూపర్ టేస్ట్. ఓకే నారాయణ నారాయణ. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఆగండి, మీరంతా ఎవరు? వర్ణోత్తరణ సంఘానికి వ్యక్తుల కోసం వచ్చారా? అవును. నేను చెప్పేది వినండి. మా నాన్న క్షత్రియుడు, మా అమ్మ క్రిస్టియన్, మా అక్క బ్రాహ్మణ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, నా తమ్ముడు రెడ్డివారి పిల్ల ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నా జాతి ఏంట్రా? ఆటోలరా ఆటోమేటిక్ తెలుస్తుంది. ఏయ్, మూసారా కోడిని? మూసే. కోడ్నేనా? క్షమించండి మావయ్య, ఆదిత్య గురించి మీకు చెప్పకుండా దాచిపెట్టాను. అందుక మొహం ముడుచు కూర్చున్నావు. మీ నాన్న తిట్టినది కదా? ఎలాగైనా మీరే నాన్నతో మాట్లాడి సమాధానపరచాలి. నా చదువు ఆపకుండా చూడాలి. నీకు ఆ అబ్బాయి నచ్చాడా? నాకు నచ్చాడనుకో, కానీ పేరేమిటని అడిగితే మాత్రం ఓల్డ్ టైప్ మిషన్ లాగా టొకటొకమని కొనుగుతాడు. అది సరే, వివాహం జరగకుండా ఉండడానికి అంత మీరు ప్రయత్నించారే, అది జరగాలి అంటే ఓల్డ్ ఫెలోషిప్ అని ఒప్పించాలి. అందుకు మీరేం ప్రయత్నించారు? రెండు రిబ్ బోన్, కాలర్ బోన్, యాంకిల్ అండ్ జాబ్ దెబ్బతిన్నాయి. పైగా లోగాయం ఒకటి. ప్రాణాలు దక్కటమే అదృష్టం. మాట్లాడకుండా ఉంటే మంచిది. No. Good morning, doctor. Morning. Sorry, doctor. It's all right. ఇది విజిటింగ్ హౌస్ కదమ్మా, వెళ్ళండి ప్లీజ్. అమ్మా, మా ఊరి పిల్ల ఓ నిమిషం చూసి వెళ్తుందిలేమ్మా. ఒక నిమిషం ఉండి త్వరగా వెళ్ళండి. ఆ ఒక్క నిమిషం 5 నిమిషాలుగా మార్చుకోండి. ఇలారా. ఆదిత్య వాళ్ళ నాన్న చూసారా? లేదు లేదు, చూస్తే చంపేరు. అత్తయ్య, ఇది అమ్మవారి గుడిలో అర్చన చేసి తెచ్చాను. మేం తెలుగు వాళ్ళం, నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లి అని అమ్మవారితో ఒక చిన్న గొడవ పెట్టుకుని ప్రసాదం తీసుకొచ్చాను.
ఎందుకమ్మా నాకు ఇటువంటి వ్యాధి వచ్చింది? భయంగా ఉంది. మళ్ళీ నయమే వస్తానని భయంగా ఉంది. అమ్మ దేవుడు, నువ్వు బతికి రాలేదంటే మేమేం కావాలి, మన ఊరేం కావాలి? ఏమ్మా? నువ్వు కాక ఇంకెవరైనా ఆ ముక్కోపి బలరామయ్యని కట్టిపడేయగలరా? అది నీ వల్లే అవుతుంది అత్తయ్య. నువ్వు క్షేమంగా ఉండాలి. కానీ నా పట్ల చిన్న తప్పుంది. ఏంటి? అమ్మంటుండేది, ఒట్టి రోటిని రుబ్బకూడదే గంగా, నీకు రాబోయే అత్తగారికి కీడని. చిన్నప్పుడు కావాలని రుబ్బేదాన్ని. ఒకవేళ అందుకే నీకు ఇలా అయిందేమో. అది సరేనమ్మా, అత్తగారి గురించి చెప్పావు. మరి మామగారికి బుద్ధి రావాలంటే ఏం చేయాలో అది చెప్పు. ఆ? దానికి రోలు రోకలు చాలదు, పెద్ద పలుగు పార్లే కావాలి. అయ్యో, అత్తయ్య, నేను గంగా కూర్చో కూర్చో. ఎందుకమ్మా భయపడతావు? నాకు నీ మీద ఎందుకమ్మా కోపం? నాకు మీ నాన్నంటేనే పడదు అంతే. వాడు అంత చెడ్డవాడేం కాదు. కాకపోతే ఎప్పుడన్నా కాస్త తిక్కరగితే నలుగురు ముందు నన్ను రారా పోరా అంటాడమ్మా. ఈ కుంక నీ చేత్తోనే మీ అత్తకి పెట్టు, అలాగే నువ్వు పెట్టుకో. అమ్మా తల్లి. వస్తానత్తయ్య, వస్తాను. మావయ్య. గంగా, నీ వల్లే నా భార్య మొహంలో నవ్వు చూశానమ్మా. చాలా సంతోషం. కానీ నీ మాట, నవ్వు, నీ హద్దు అంతవరకే. నీ జానతనంతో నా కొడుకుని వల్లో వేసుకోవాలనుకున్నావో ఎక్కడికి పోయి తగలడ్డా శివ? లాయర్ గారు, టైం ఎంతైంది? మీ చేతి ముందు కావచ్చు. ఇంకో 5 నిమిషాల్లో జడ్జి గారు పిలుస్తారు. వీడెక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో, చండాలుడు. రే శివ! ఎక్కడ మీ వకీల్? వేరే కేసు విషయమై పాండిచ్చేరి వెళ్ళారు. మరి నా బెయిల్ అప్లికేషను? నన్ను పంపారు. నిన్న వచ్చిందారనే వెళ్ళు. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. నా అల్లుడిని బయటికి తేవాలనుకుంటున్నాడా, లేక శాశ్వతంగా జైల్లోనే ఉంచాలనుకుంటున్నాడా? లంచం పుచ్చుకున్నాడా మీ నాన్న దగ్గర? ఆ? నా అల్లుడు జైల్లో ఉండటానికి కారణం కేవలం మీ నాన్నే. తెలుసా నీకు? అతని కొడుకు నువ్వు వాదించి కేసు గెలిపిస్తానంటావు. నేను నమ్మను కూడా. ఇలా చూడండి, నేను మీ దగ్గర పనిచేసేవాడిని కాదు, వకీల్ శివాజీ గారి దగ్గర పనిచేసేవాడిని. మీకు ఈ కేసులో నేను వకాల్తా పుచ్చుకోవడం నచ్చకపోతే రాసివ్వండి, వెళ్ళిపోతాను. లేదా నా పని నన్ను చేయనివ్వండి. అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది. నా ప్రయత్నం వృధా అయ్యింది. ఇదంతా ఆ శివగాడి వల్లే. బాబు, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నా అల్లుడిని బయటికి తీసుకొచ్చారు. నా బిడ్డకి
కొత్త జీవితాన్ని అందించారు. నా కూతురికి వివాహం నిశ్చయం చేశాను. పెళ్లి కొడుకు మరెవరో కాదు, ఇడిగో మీ ముందు నుంచున్నాడే, మీరు బయటకు తీసుకొచ్చిన నా పెద్దల్లుడే. మావయ్య ఇలా రండి. ఏంటి మీరనేది? నాకు తెలుసు అల్లుడు, అసలు మొదటే గంగను నీకిచ్చి పెళ్లి చేయకపోవడం నా తప్పు కాదు, మీరనేది పద్ధతి కాదు. నా పరువు కాపాడింది నువ్వేగా అల్లుడు. నా బిడ్డని తల్లికన్నా ఎక్కువగా ఒకరు చూసుకుంటున్నారు. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ అమ్మాయిని చేసుకోవడానికి చాలామంది ఉన్నారు, కానీ తనకెవ్వరూ లేరు. నేను తన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. వీలైతే వచ్చి పెళ్లి జరిపించండి. ఎవరు? మంగమ్మ. నేను మా నాన్నతో ఊరు వెళ్తున్నాను. అంతా విన్నాను. నువ్వేమన్నావు? ఊరికొస్తావా? వస్తాను. అమ్మని డిస్టర్బ్ చేసినప్పుడు నేను వస్తాను. తప్పకుండా రావాలి. ఎదురు చూస్తున్నా. పడిపోయే వేళల్లో ఎదురే వస్తే చాలే. దిగండి. హాయ్ తాతయ్య. గంగా, అమ్మమ్మ బాగున్నారా? రైట్ రైట్. నీ కోసం నా కళ్ళు కాయలు కాసాయమ్మా. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? ఏమి ఇంజనీర్ చదువు నా మనవరాలు సగం చేసింది. హాయ్ పట్నం పిల్లలా ఉన్నావు గంగమ్మ. ఏయ్ దినేష్, మంగా నువ్వేమో అనుకున్నాను, గట్టిదానివేనమ్మా. నిన్నో విషయం అడగాలి, వస్తాను. తిన్నగా ఇంటికొచ్చి అడుగుతాను. అదేగా సాంప్రదాయం. ఏమంటావు అల్లుడు? అంతా మన మంచికే అనుకునేవాణ్ణి, కానీ నా తలరాత ఎటు చూసినా చొక్కెదురవుతోంది. పెద్ద మనిషి, ఆదరించిన మనిషి అని నిన్ను అడగకుండా సంబంధం మాట్లాడాను. అది కత్తుల దాకా వెళ్ళి కోర్టుకెక్కింది. ఇప్పుడు ఎంతైనా అయిన సంబంధం కదా అని మీ బావని అడిగాను, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని. అతను వేరే అమ్మాయిని చూసుకున్నాడట. నిన్ను అడగకుండా నేను ఈ సంబంధాలు చూశాను కదా, అందుకే ఈ శిక్షేమో. మొదటి సంబంధమే మంచి సంబంధం. గంగా ఏమన్నావు? ఏమనలేదే. అన్నావు. లేదు. నీలో నువ్వే ఏదో అనుకున్నావు. మొదటి సంబంధమే మంచి సంబంధం అనేదో. అదే మీరు మొదట చూసిన సంబంధమే జరిగి ఉండకూడదా అన్నాను. నేనే అర్థం లేకుండా వద్దన్నాను. నాది కూడా తప్పే. ఆ అబ్బాయి నీకు నచ్చాడా?
బలరామయ్య గారి అబ్బాయి ఆదిత్య. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు? చెప్పమ్మా. అవునని చెప్పమ్మా. ఇప్పుడే బలరామయ్య గారి ఇంటికి వెళ్తాను. ఆయన కాళ్ళు పట్టుకుంటాను. బిడ్డల ముచ్చట తీర్చడం కన్న తండ్రి బాధ్యత కాదా? అవునండి. లేకపోతే తండ్రి అన్న మాటకు విలువేంటమ్మా? చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? బలరామయ్య గారి కాళ్ళు పట్టుకోనా, లేక నా కూతుర్ని కోడలు చేసుకోని మెడ పట్టుకోనా? చెప్పమ్మా. ఏమొద్దు నాన్న. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను మా నాన్నకి అన్నం తెప్పుతున్నాను, నన్నేమీ అడగకూడదు. నాన్న, ఆ, వెంకమ్మాయి కూతుర్ని ఆ పీటీ మాస్టర్కి ఇచ్చి రెండో పెళ్లి చేయబోతున్నారు. వాడు పీటీ మాస్టర్కి ఇచ్చుకొని బ్యాండ్ మాస్టర్కి ఇచ్చుకొని మనకేరా? మనం అంత తేలిగ్గా వదులుకోకూడదు. నేను గంగని ప్రేమిస్తున్నాను. ఏమిటా నువ్వు అనేది? ఆ రోజు జరిగింది మర్చిపోయావురా నువ్వు? నన్ను కత్తితో పడటానికి వచ్చాడే సామి కనుక అడ్డు రాలేదంటే ఆ రోజు మీ అమ్మ తాళి దిగుండేది. నువ్వు అన్నత పక్షి లాగేవాడు. మర్చిపోయి మాట్లాడుతున్నావు. అసలు ఆ గొడవ మొదలు పెట్టింది మనమేగా. ఆ వెంకటపతి ఎవరు? నా చేతి ముచ్చి తిని బతికినవాడు. ఇవాళ వాడి కూతురు వస్తానని వాడిని ముచ్చటకు పెట్టావా? నాన్న, మీకు మీ గౌరవమే ముఖ్యమా లేక మీ అబ్బాయి జీవితం ముఖ్యమా? గౌరవేరా, మరే నాకు అక్కర్లేదు. చస్తాను కానీ గౌరవం అని మాత్రం వదులుకో. మాట్లాడొచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆవిడ మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి. సర్జరీ నుంచి ఆవిడ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. అలాగేనండి. ఏంటి బయట తండ్రి కొడుకులిద్దరా నేను బతికుండగానే వాడిని తిడుతున్నారే. నేను చచ్చిపోతే ఎక్కడికి నువ్వు పోయేది? నాన్న వల్లేనమ్మా. నువ్వు ఆశపడుతున్నావట. ఆ వెంకమ్మాయి కూతురు గంగలేదు, ఆ అమ్మాయిని నేను చేసుకోవాలట చెప్తున్నారు. ప్రాణం పోయినా నేను పెళ్లి చేసుకున్నానుగా. అదేంట్రా? కత్తితో నాన్నను పొడవడానికి వస్తే అవునా? మా కోసమైనా అదే ఆయన అన్నారు. నేను గౌరవం ముఖ్యమని అన్నాను కదా. ప్రాణం పోయినా సరే అమ్మాయి నేను పెళ్లి చేసుకోనని పోట్లాడుతున్నాను. ఇందులోనే నువ్వు పసిగట్టేశావు. పోరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముగ్గురు రాణమ్మలు కలిసి ఏ దేశానికి వెళ్తున్నారేంటి? విదేశాలకు వెళ్తున్నా, వస్తావేటి? పిల్ల శిశింద్రే అడగతల్లా చెప్తే సిక్కిపోతారేంటి? అక్క నెల్లూరావుడికి ఘాటుగా సమాధానం చెప్పు. ఇప్పుడు ముసలోడు ముసలిది పట్నం నుంచి వస్తున్నారు, చూసిపోదామని వచ్చాం. ఆరోగ్యంతో తిరిగి వచ్చింది తను. అనకమయ్యండి పోతుంట నాకెందుకు? సరే నాకే, నేను వేసుకుంటాను. డాక్టర్ రేట్ రాలేదా? ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. డ్యూటీలో వెళ్ళి అత్తయ్య, బావ రాలేదా? వాడు రాడు.
తండ్రి కొడుకులిద్దరి మధ్య మాటా పెరిగి గొడవ దాకా పోయింది. అంతా నీ గురించి. వాళ్ళ నాన్న ఎంతగానో చెప్పారు, ఆగిపోయిన పెళ్లి జరిపిద్దామని. వాడు చేసుకోనన్నాడు. కావాలంటే మీరు గౌరవాన్ని వదులుకోవచ్చు, అది నా వల్ల కాదు, నా నిర్ణయానికి తిరుగులేదని తేల్చి పారేశాడు. ఇక ఈ పెళ్లి గురించి బలవంతం చెయ్యొద్దన్నాడు. పెళ్లి గిళ్ళి అని ఇంకోసారి మాట్లాడితే నన్ను మర్చిపోవాల్సి వస్తుందని బెదిరించాడమ్మా. ఏమో డాక్టరు రా బావా, మా అక్కకి సవ్యంగా ఆపరేషన్ జరిగిందా? ఆ, ఇప్పుడు ఎలా ఉంది? తను బాగానే ఉంది. నీకేమైంది? అయ్యా, అది నాకు సందేహం. మనకు ఒంట్లో బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్కి బాగోపోతే ఏమైందిరా? స్నానం చేద్దామని కోనేటికి వెళ్ళాను, మెట్లకి పాచిపడ్డంతో జారిపడ్డాను. అయ్యా, మన మెట్లకు పైదాకా నీళ్ళు వచ్చి 10 సంవత్సరాల పైన అయింది. అదే కదా, వీడు అబద్ధం ఆడుతున్నాడేంటి? అదేం కాదు బాబా, తుమ్మల తోపు దగ్గర ముగ్గురు కలిసి తప్పదాగి నన్ను చేత కొట్టి ఒంటి మీద ఉన్నవన్నీ కొట్టేశారు. మరి మెడలో ఉన్న సీనేంటి, నువ్వు వాళ్ళ దగ్గర కొట్టేసిందా? ఏమిట్రా ఈ కథలో? కథ కాదు, టౌన్లో క్లబ్కి వెళ్ళి ప్యాకాట్ ఆడాను. అలవాటు ప్రకారం 2 ముక్కలు తీసి దాచిపెట్టాను. అది కనిపెట్టి నేనేదో పెద్ద హత్య చేసినట్టుగా 10 మంది కలిసి నన్ను చావు కొట్టేశారు. ఆ పెళ్లి రోజు ఆటలో సీటు ముక్కలు దాచింది ఈయనే. నోరుమీరా. అందుకే ఆనాడు తప్పు చేసి నేనే చెప్పడానికి వస్తే నువ్వు నన్ను అసలు మాట్లాడిచ్చావా? నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకొని నా నోరు నొక్కేశావు. ఏమిట్రా నువ్వనేది? మరి పెళ్లి రోజు నాడు సీట్లు దాచింది నువ్వా? రా. నీ గురించి నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడం అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు, గిళ్ళి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడు, ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామాయ్. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదేనా నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మా పంపిలా ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని.
మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను వాంతి చేసుకోవడానికి కారణం అతనే. అయ్య బాబాయ్ ఒట్టు నేనేం చేయలేదు. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి చంపి పారేస్తా. పట్ట పెళ్లి కొడుక, దిగులు పడుకో, మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది, మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మా, దిగులు పడుకో, సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తిప్పేసిందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ తీసుకొని చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేందుకు కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజన్ సిస్టర్వా? నువ్వు వీడిని కాగరించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా ఎంత జరిగిందో పోవే. చిపా, ఏ ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్దామా? పిల్లని ఎత్తుకెళ్తే ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళే వరకు ఆగిపోయినట్టుగా. రే, నాకేం అర్థం కావట్లేదురా. థ్యాంక్ యూ సో మచ్. yes yes మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు? స్వీట్ సినిమా చూపిద్దామని. పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏంటో పని? ఆహా, రన్నింగ్ వేల నుంచి డైవింగ్ చేస్తున్నా. ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి, పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా, ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా, ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకు వచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనిది. అమ్మా, గంగను చూసావా? లేదమ్మా. అమ్మా, గంగను చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. నేను చెప్పేది విను. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే చూడు తల్లి, నీ పరువు బయట రావన కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను, నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్, నేను దాక్కోవాలి, నువ్వే దాక్కో. డాక్టర్, బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటువైపు వెళ్తున్నారేంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చిన గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచర్లా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరు తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో
ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట దానికి ఓ అంటే నారాదు ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్ బొండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడిని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో, ఆ పిల్ల లాంటిది కాదు. సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన పేరు చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి? పాపమాయా. పాపమా? విన్నారా? పాపం అట ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? రేయ్, ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు! అరే ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు, అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది, సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది, మీ ఇద్దరు ఉండి నా కూతురుని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారు కదూ? నేను ఇంటికి వెళ్ళాలి. బండి చెయ్యలాగా ఉంచండి, తీకండి. ఇంటికి నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరం కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో బ్రేక్ పట్టలేదురా. అయినా బ్రేక్ వేయలేదురా. అచ్చరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు, నక్షత్రాలు, లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమే లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్ళి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు వాగావని నేను వాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్. డాక్టర్ 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 ఆపండి. కొత్త పెళ్లి కూతురు ఎక్కడున్నావేంటి? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు నువ్వు కారెక్కు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లాడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేంజ్ చేస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియటట్లంటే. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే. అదే మరి. నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంతటి దాని అవుతావు నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలా?
అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్ర, మా బావకి ముప్పాతిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టినవాడిని నేను ఒక్కడే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మ తాతయ్యకి ఏమైనా అయితే ఈ పెళ్లి ఆగిపోతుంది కదూ. నోర్మై పాడు మాటలు నువ్వును. ఎట్లా ఉంది అమ్మ గంగా? తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగా ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగా, తాతయ్యకి ఇలా అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు. చూరుకో. అమ్మా నువ్వు కనిపించలేదని తెలిసి తల్లడిల్లిపోయానమ్మా. నాన్న మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా ఏమండి?